ఫ్యామిలీ హిస్టరీ ఉందండి. సపోజ్ వాళ్ళ పేరెంట్స్‌కి డయాబెటిక్ ఉంది. వాళ్ళకు ఎటువంటి లక్షణాలు లేవు. వాళ్ళ ఏజ్ అరౌండ్ 35-40 వచ్చేసింది. సో, డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు ఒక పేరెంట్‌కి ఉంటే 40% మనకు డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఇద్దరు పేరెంట్స్‌కి ఉంటే 60-70% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే మన లైఫ్ స్టైల్ ప్రాపర్‌గా లేకపోతే మనకు డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ప్రతి డయాబెటిక్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి లక్షణాలు ఉండాలని లేదు. అలానే బీపీ తీసుకోండి. బ్లడ్ ప్రెషర్ అతిగా పెరగడం వల్ల లక్షణాలు డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికి రావాలని లేదు. ఒక పర్సన్ మన దగ్గరికి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, ఫిజిషియన్ దగ్గరికి మెయిన్గా వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలకు సంబంధం ఉన్న ఇలాంటి వ్యాధులకు సంబంధం ఉన్న లక్షణాలు లేకపోయినా కూడా వాళ్ళకు ఇటువంటి పరీక్షలు చేసి బీపీ చెక్ చేయడము, షుగర్ లెవెల్స్ చెక్ చేయడము, వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేయడము, వాళ్ళ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడం, ఇవి చేసి ఒకవేళ దాని పరంగా ఇప్పుడు డయాబెటీస్ తీసుకోండి, ప్రీ డయాబెటీస్ అనే ఒక స్టేజ్ ఉంటుందండి. అలాంటి స్టేజ్లో వాళ్ళకి లైఫ్ స్టైల్ పద్ధతులు మెయింటైన్ చేసి, అంటే డైట్ కానీ, స్లీప్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పద్ధతులు మెయింటైన్ చేస్తే వాళ్ళకు డయాబెటీస్ ఒక 5-10 సంవత్సరాల వరకు రాకుండా మనము నివారించవచ్చు. సో, అలానే బ్లడ్ ప్రెషర్ కూడా ప్రీ హైపర్ టెన్షన్ అనే స్టేజ్ ఉంటుంది. కొందరు వెయిట్ నార్మల్గా హైట్ తగ్గట్టు ఉండకుండా వాళ్ళ BMI 27, 28, 30 వరకు పెరగడం జరుగుతుంది. 25 లోపల ఉంటే నార్మల్ అంటారు. ఇలాంటి BMI పెరిగినప్పుడు కొన్ని వ్యాధులు, జాయింట్ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా అరికాల్లో ఉన్న జాయింట్స్, దాంతోపాటు వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అతిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వాళ్ళకు ఒబేసిటీ వచ్చినప్పుడు వాళ్ళను లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళ పద్ధతులు ఎలా మెయింటైన్ చేయాలి, దానివల్ల ఈ వ్యాధులు రాకుండా ఎలా ఉండాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఫాలో అప్ పెట్టుకుంటే ఈ వ్యాధులు రాకుండా మనం నివారించవచ్చు.